are in distress. And so are we also at many times in distress. So I would like to discuss something from the book of Jeremiah, and then we look into the book of Psalms. Yeah, Jyotirmay. మనం చూసినట్లయితే మనం అందరం కూడా చాలా సార్లు బాధల్లో ఉంటూ ఉంటాం. అలాగే బైబిల్లో కూడా చాలా మంది దావీదు కానీ, ప్రజలు కానీ, రూలర్స్ కానీ, రాజులు వీళ్ళందరూ కూడా బాధల్లో ఉండే ఉండేవారు. ఇవాళ మనం ఇర్మియా గ్రంథంలో చదువుతాము. Yeah, so we turn to Jeremiah chapter 9. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము In verse 4 onwards. వర్స్ 4 నుంచి చదువుకుందాము. Yeah, so I'll read one verse and you translate it. Okay? ఎస్ అండి. Okay. So, verse 4 says, let everyone be on guard against his neighbor. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. And do not trust any brother. ఏ సహోదరునైనను నమ్మకుడి. Because every brother deals craftily. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు. And every neighbor goes about as a slanderer. తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. So what Jeremiah is telling us that we should be very careful to whom we open our hearts out to. ఇర్మియా మనకి ఏం చెప్తున్నారంటే మనము ఎదుటి వాళ్ళకి మన హృదయం పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. Because the very people you trust will be those who attack you and go against you. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటామో మన జీవితంలో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధ పెడుతూ అటాక్ చేస్తూ ఉంటారు. And in your secrets you discuss with others. Some people make it a habit of spreading gossip. మనము వేరే వాళ్ళతో సీక్రెట్స్ మనం పంచుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మన సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి గాసిప్స్ గా చెప్తూ ఉంటారు. So Jeremiah was experiencing that. సో ఇర్మియా కూడా ఇలాంటిదే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. And in verse 5 he says, everyone deceives his neighbor. 5th వర్స్ లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా తన నేబర్ ని డిసీవ్ చేస్తూ ఉంటారని. And does not speak the truth. నిజమే మాట్లాడరు అని. They have taught that tongue to speak lies. వారు కేవలము అబద్ధాలు మాట్లాడటమే అభ్యసించి ఉన్నారు. They make themselves tired by committing sin. వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. So we live among a people of unclean lips, and we too many times have sinned against somebody and mostly against God. సో మోస్ట్లీ పీపుల్ ఎలా ఉన్నారంటే అబద్ధాలు చెప్పుతూ అలాగా జీవిస్తూ ఉన్నారు. David encountered this when he said, when I'm doing well, my very familiar friend with whom I ate bread and with whom I spent good times, he has turned his heel against me. దావిడ్ కూడా ఇలా చెప్తూ ఉంటారు కదా, నేను ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నానో, ఎవరితో అయితే ఎక్కువ సహవాసం చేసి ఉన్నారో వాళ్ళే నన్ను అటాక్ చేశారు తిరిగి అని. And so the people closest to us, the members of our family, when they go against us, whom are we to trust? మరి మనం ఎంతగానో నమ్మి ఉన్న మన స్నేహితులే, మన రిలేటివ్సే మనల్ని అటాక్ చేస్తుంటే మనం ఇంకెవరిని నమ్మగలుగుతాం మన జీవితంలో? So some people will speak sweetly to us, but in their hearts, they set an ambush to trap you. మనతో అయితే చాలా మంచిగా మాట్లాడి అలానే మన వెనకాల ట్రాప్ చేస్తూ ఉంటారు.
Even Isaiah knew when he got the vision of heaven, he says, Lord, I live among the people of unclean lips. How can I preach your word? So we too live among a people of unclean lips, and many times our lips have also sinned. So, I mean, to handle rightly the word of God, we should have pure and honest hearts and honest lips. ఐజయా కూడా పరలోక దర్శనం చూసినప్పుడు దేవునితో అంటారనమాట, దేవా నేను అన్‌క్లీన్ లిప్స్ ఉన్న ప్రజల మధ్య నేనున్నాను. ఇది ఎలాగ నేను వాళ్ళతో చెప్పగలుగుతాను అని. అలాగే ఇప్పుడు కూడా అందరూ అన్‌క్లీన్ లిప్స్ కలిగి ఉన్నారు. మనం కూడా అలానే మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్తూ. And Jeremiah further says in verse 8, he says that tongue is a deadly arrow. వర్స్ 8లో ఇలా ఉంటుంది, మన నాలుక అనేది ఒక డెడ్లీ యారో వంటిది అని. They speak sweetly to you, అది కాపట్యంతో పలుకుచున్నది, but in their hearts they are planning something evil. కానీ వాళ్ళు హృదయంలో చెడుతనం ప్లాన్ చేస్తూ ఉంటారు. Many times David encountered like that. His own son, చాలా సార్లు దావీద్ కూడా ఇలాగా ఎన్కౌంటర్ చేసి, his own son, whom he loved so much, Absalom was his name. తను ఎంతగానో ప్రేమించిన తన కుమారుడు అబ్సలోము. So that boy Absalom rose up against David and wanted to become king. అబ్సలోము తన తండ్రికి తిరుగుబాటు చేసి రాజుగా అవ్వాలి అనుకుంటాడు. And he gathered a huge army and came to attack and kill his own father, King David. అబ్సలోం చాలా పెద్ద ఆర్మీని సమకూర్చుకొని తన సొంత తండ్రి అయిన దావీద్‌ని చంపాలి అని తరుముతాడు. So this is what was in his heart. So we also are living among such people with the Gentiles, even the Christians, they say one thing and mean another thing, and they don't wish you well in their hearts. Although their mouths are speaking peace, there is war in their hearts. మనం కూడా ఇలాంటి ప్రజల మధ్యనే నివసిస్తూ ఉన్నాం కదా. వాళ్ళు బయటకి మాట్లాడే మాటలు చాలా స్వీట్ గా ఉంటాయి, కానీ వాళ్ళ హృదయాల్లో మన గురించి ద్వేషము, అసూయ కలిగి ఉంటారు. David also encountered it in Psalm 41. దావీద్ కూడా సామ్ 41లో ఇలాంటి సిచ్యుయేషన్ ఎన్కౌంటర్ అయ్యారు. At the end of verse 6, he says, all who hate me whisper together against me. నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరూ కూడా నా గురించి విస్పర్ చేస్తున్నారు, చెడుగా మాట్లాడుకుంటున్నారు అని. They say a wicked thing has happened to him, and when he lies down, he will surely die. He won't get up again. అక్కడ ఏమంటుందంటే, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడ్ల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. He says, even my close friend who ate with me has lifted up his heel against me. దావీద్ చెప్తున్నారు, ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారో, నాతో పాటు ఉండి భోజనం చేసిన వాళ్ళే నన్ను అటాక్ చేయాలని చూశారు అని. So when David was in the Mount Carmel area, he looked after the sheep and the animals and saw no harm came to the property of Nabal. దావీదు మౌంట్ కార్మెల్ దగ్గర ఉన్నప్పుడు నాబాల్ అనే వ్యక్తి క్యామెల్స్, అతని పశువులన్నిటిని కూడా ఏ హాని చేయకుండా చక్కగా దావీదు వాళ్ళ అందరూ చూసుకున్నారు వాటిని. So when Nabal was celebrating and shearing his sheep, he held a big banquet. So David sent his men to say, give us a little bit of your food because we have looked after all your animals without stealing them. In fact, we drove away the animals and the enemies that came to attack your animals. నాబాల్ ఒకసారి పెద్ద ఫీస్ట్ చేసుకొని అందరినీ పిలిచి ఎంజాయ్ చేస్తున్నప్పుడు దావీదు అక్కడికి
వేరే వాళ్ళని పంపించి మాకు కూడా కొంచెం ఫుడ్ ఇవ్వండి, మేము మీ పశువులన్నిటినీ క్షేమంగా చూసావు కదా అని చెప్పినప్పుడు నాబాల్ తృణీకరించాడు. And Nabal said, who is this fella? Why should I give him of my food? And he drove away those people. And David was so angry, he wanted to kill Nabal. నాబాల్ అయితే అసలు దావీదు ఎవరు అని చెప్పి అతడు ఎవరైతే మనుషుల్ని పంపించాడో వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు, నేను ఎందుకు అతనికి ఆహారం ఇవ్వాలి అని. దావీద్కి దాన్ని బట్టి చాలా కోపం వచ్చింది, నాబాల్ని చంపేయాలనుకున్నాడు. Even we have found in our midst people who speak sweetly to us and then they curse us in their hearts. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో చాలా ప్రేమగా మాట్లాడి కానీ వాళ్ళ హృదయంలో మనల్ని వాళ్ళు దూషిస్తూ ఉంటారు. From their mouth they will bless you, but in their heart they will curse you. వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళ హృదయంలో కర్స్ చేస్తూ ఉంటారు. Have you encountered such a situation? మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ని ఎన్కౌంటర్ చేశారా? With the very people whom you trust, whether they are family members or whether they are your best friends, they have turned against you. మీ సొంత వాళ్ళ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మీకు విరుద్ధంగా తయారైన సిచ్యువేషన్స్ ఉన్నాయా? Yes, we find each one of us has had such an encounter. మనలో ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి ఎన్కౌంటర్స్ చేసే ఉంటాం కదా. So then what should we do in this situation? మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? The Bible is very clear. It says, don't put your trust in mortal man, in rulers and kings and those in authority. బైబిల్ మనకి చాలా క్లియర్ గా తెలియజేస్తుంది ఏంటంటే మన నమ్మకం మనం రాజుల మీద, మనుషుల మీద, ఎవరి మీద పెట్టుకోవద్దు అని. Because all these people die, they return to the dust from which they are created, and then every thought of theirs goes into the dust. ఎందుకంటే ప్రతి మనిషి కూడా చనిపోయాక మట్టిలోనే కలిసిపోతారు, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ మట్టిలోనే కలిసిపోతాయి. So when we encounter such a situation, Psalm 62 and verse 8 tells us, Psalm 62 verse 8 లో ఇలా ఉంటుంది, it is trust in God, O people, trust in him at all times. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచుడి. And then it says, pour out your hearts before God. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. Because God is our only refuge and strength and very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయము. So let us discuss what is the meaning of pouring out our hearts before God. What is the meaning of that? దేవుని సన్నిధిలో మన హృదయాల్ని కుమ్మరించడం అంటే ఏమిటి? Yes, how do we pour out our hearts to God? మనం ఎలాగా ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించగలుగుతాము? Yeah, let's discuss. Let's see different ideas. How by we groaning, can... Auntie. By groaning. Yes, by groaning to God, because the Holy Spirit groans to us. Even with words cannot tell anything to God, but God knows what is the groaning of the Holy Spirit. పరిశుద్ధాత్మ మూల్గులతో ఆయన మనం ఏదైతే ఉన్నాయో విజ్ఞాపనలు దేవునికి తెలియజేస్తారు కదా. Then we can break our hearts for other people and cry out to God, automatically shed tears to God for those people waiting for their salvation, waiting for the hurt to go out of our hearts. దేవుని సన్నిధిలో మనం మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ గురించి రక్షణ పొందాలని, వాళ్ళ ద్వారా మనం ఏదైతే బాధ పొంది ఉన్నామో అది మొత్తం తీసివేయాలని ఆయన సన్నిధిలో మనము ఏడవచ్చు. A very good example is that of Hannah. దానికి మంచి ఉదాహరణ ఏంటి అంటే హన్నా. So her husband Elkanah had 2 wives, and one wife, Peninnah, had children, but Hannah didn't have children. ఎల్కనాకి 2 వైఫ్స్ ఉన్నారు. ఫస్ట్ వైఫ్ కి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరు.
So Hannah was distressed and she went to Shiloh when they went for sacrifice and went to the temple and poured out her heart before God. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని అంతా కుమరించింది దేవుని దగ్గర. She told God, if you give me a son, God, I'll give him back to you. Please open my womb. Please let me have a son. హన్నా దేవునికి ఏమని మొరపెట్టిందంటే, మీరు నాకు కుమారుని ఇచ్చినట్లయితే నేను మళ్ళీ ఆ కుమారుని మీకు తిరిగి ఇస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో బాగా ఏడ్చింది. And she poured out her heart. She was not conscious of anything around her, but she poured and broke her hearts, and her lips were moving, and she was shedding tears. And Eli, the priest, thought she is drunk. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు తన చుట్టూ ఏం జరుగుతుంది ఏమీ పట్టించుకోకుండా కంప్లీట్ గా దేవుని వైపే చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఏలి ప్రవక్త ఏలి కూడా హన్నా తాగి ఉందేమో అని చెప్పి భ్రమపడ్డారు. So we have gathered here together to pray for one another and to pour out our hearts before God for one another. ఇవాళ మనం కూడా ఈ మీటింగ్ లో మన గురించి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి కూడి ఉన్నాము. So when we pour out our hearts, God surely hears us and answers us. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తామో ఖచ్చితంగా దేవుడు మన మనవులన్నిటిని కూడా అంగీకరిస్తారు. So Hannah poured out her heart every day, is it? హన్నా ప్రతిరోజు కూడా కుమ్మరించేదా? She poured out her heart once in the temple in Shiloh, and then she was cheerful, relaxed, eating, drinking, and cheerfully going with her husband and with all the people who had come from her town. హన్నా కేవలం దేవుని సన్నిధిలోనే తన హృదయాన్ని కుమ్మరించి ఏడ్చి ప్రార్థించింది. మళ్ళీ అక్కడి నుంచి టెంపుల్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా తినుతూ తాగుతూ తన హస్బెండ్ తో బయటకు వెళ్ళిపోయింది. She was happy after that because God had heard her. ఆ టెంపుల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంతోషంగా వెళ్ళింది. ఎందుకంటే దేవుడు తన మొరని ఆలకించారు అని నిశ్చయతతో. So we also should do the same. Pour out our hearts and then put all these burdens upon Jesus' shoulders and then rejoice, be thankful, enjoy eating, drinking. Why? Because then we have assurance God has heard us and His answer is coming. మనం కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిన తర్వాత మనం కూడా దేవుడు మన మనవులన్నిటిని అంగీకరించాలని విశ్వాసంతో ఉండాలి. Let's not go over and over, pouring out our hearts for the same thing over and over. Hannah didn't do that. She poured it out. And once you pour out your hearts to God, God will give you assurance. And we can be sure of it that God has heard us. And then let us move on to other various points in our lives. And you just have to pour out your heart once for one issue and leave it at that and rejoice, because God is very clear that if we delight ourselves in Him, He will give you the desires of your heart. If you will commit your way to Him, He will bring it to pass. మనం కూడా ఒక విషయం గురించి ఒక్కసారి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. దాని గురించే మళ్ళా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండకూడదు. ఒకసారి దేవునికి చెప్పిన తర్వాత దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిస్తారని సంతోషంతో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునిలో సంతోషిస్తామో మన హృదయ వాంఛలన్నిటిని కూడా దేవుడు తీరుస్తారు. And according to the book of Ecclesiastes, there's a time to weep and a time to mourn. There's a time to laugh and a time to be cheerful. ఎక్లీషియాస్లు కూడా ఇలా ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం కలదు అని చెప్పి, ఒక విత్తడానికి ఒక సమయం, ఆ పంట కోయడానికి ఒక సమయము, ఏడవడానికి ఒక సమయం, అలాగే సంతోషించడానికి కూడా ఒక సమయం ఉంటుంది అని. So we should be sure
that when we pour out our hearts to God for others or for ourselves or for our family members, He has heard us. మనం కూడా ఒక నిశ్చయతతో ఉండాలి. ఏంటి అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తామో ఆయన ఖచ్చితంగా దానికి జవాబిస్తారు అని. And if we know He has heard us, we know that we have the request that we asked of Him. దేవుడు మనం అన్ని విని ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దేవుడు దానికి జవాబిస్తారు అని నమ్మిక ఉంచాలి. But if you keep saying the same prayer, again and again, pouring out your heart for the same issue, what will God think? He'll say, He doesn't trust me. She doesn't trust me. కానీ మనం ఒకటే ప్రేయర్ రిక్వెస్ట్ గురించి దేవుని సన్నిధిలో ఊరికి ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమనుకుంటారంటే వీళ్ళు నన్ను అసలు నా మీద విశ్వాసం ఉంచట్లేదు అని. Because once we take our burdens and put it upon Jesus' shoulders, He will carry us through. He won't push that burden upon you again. It is we who take back the burden, which we should not do. దేవుడికి మన భారాలు ఎప్పుడైతే ఇస్తామో ఆయన ఆ భారాలన్నిటిని కూడా మోస్తారు. మళ్ళీ ఆ భారాలన్నిటిని మన భుజం మీద తిరిగి వేయరు. So Jesus wants us to be cheerful, happy, like the birds in the sky that go chirping, rejoicing. That's how Jesus wants us to live a life of rejoicing and thanking and praising Him all the time. After we have poured and unburdened our hearts, let us not go back to take that burden from Jesus' shoulder, but we throw it upon Jesus' shoulder. Let Him carry. He carries the whole universe. Don't you think He can carry your burden? ఆకాశంలో పక్షులు ఎలాగైతే సంతోషంగా ఎగురుతూ ఉంటాయో అలాగే మనం కూడా ఒకసారి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించిన తర్వాత దేవుడు దానికి జవాబిస్తారని విశ్వసించి సంతోషంగా మనం గంతులు వేయాలి. అలా ఉండాలి. కానీ మళ్ళీ దేవునికి ఇచ్చిన భారాన్నిటిని మళ్ళీ మన తలల మీద వేస్తూ మోయకూడదు. దేవుడు ఈ ప్రపంచాన్నే ఆయన మోస్తున్నారు. మన భారాలను ఆయన మోయలేరా? So we should activate our faith and trust in the Lord. కాబట్టి మన విశ్వాసాన్ని పెంచుకొని దేవుని యందు పూర్తిగా మనం నమ్మకం ఉంచాలి. Okay, I hope you have enjoyed knowing this, because this is what the Bible tells us. ఈ వాక్యం విని మీరు ఎంతగానో సంతోషిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. Yeah, so thank and praise the Lord, and thank you for translating Jyotirmay. Continue to translate the prayers also. Thank you so much, Aunty. Thank you.